లిథియం సల్ఫర్ బ్యాటరీల పనితీరును మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 2 లెవెల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. చుంగ్ ఆంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు లిథియం సల్ఫర్ బ్యాటరీల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే డ్యూయల్ లెవెల్ ఇంజినీరింగ్ స్ట్రాటజీని అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్ క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలకు మార్గం చూపుతుంది. లిథియం సల్ఫర్ బ్యాటరీలు హై ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉండే బ్యాటరీలు, లో కాస్ట్ మరియు ఎకో ఫ్రెండ్లీ. సల్ఫర్ వాడడం వల్ల కోబాల్ట్ వంటి ఖరీదైన లోహాల అవసరం ఉండదు. కానీ కండక్టివిటీ ఇష్యూస్, కెపాసిటీ ఫైడింగ్ మరియు పాలీసల్ఫైడ్ డిజొల్యూషన్ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి 2 లెవెల్ స్ట్రాటజీని అభివృద్ధి చేశారు. ఈ వ్యూహాన్ని ప్రొఫెసర్ సూయింగ్ కౌన్ పార్క్ మరియు ప్రొఫెసర్ ఇన్హో నామ్ నేతృత్వంలోనే టీం అభివృద్ధి చేశారు. ఇందులో మొదటి స్ట్రాటజీ కార్బన్ సపరేట్ ఆప్టిమైజేషన్, రెండోది కెటాలిస్ట్ కోఆర్డినేషన్ మాడ్యులేషన్. కార్బన్ సపరేట్ ఆప్టిమైజేషన్ లో భాగంగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్, డెరైవ్డ్ హెరార్కికల్ ఫోరస్ కార్బన్ మోనోఫైబర్ ను వాడారు. ఇవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లను మెరుగుపరచడంలో, సల్ఫర్ కన్ఫైన్మెంట్ లో ఉపయోగపడతాయి. కేటలిస్ట్ కోఆర్డినేషన్ మాడ్యులేషన్ లో భాగంగా అన్సాచురేటెడ్ కోబాల్ట్ సింగిల్ ఆటమ్ క్యాటలిస్ట్ ను మెటల్ అండ్ మాయిశ్చరైజ్ తో కలిపారు. ఇవి రెడాక్స్ కైనెటిక్స్ వేగవంతం చేస్తాయి మరియు లిథియం పాలీసల్ఫైడ్ డిజొల్యూషన్ తగ్గిస్తాయి. ఈ రెండు స్థాయిలను కలిపి కండక్టివిటీ కెమికలీ స్టేబుల్ ఇంటర్ లేయర్ ను రూపొందిస్తాయి. ఇవి బ్యాటరీ పనితీరును, జీవనకాలాన్ని మెరుగుపరుస్తాయి. ఈ 2 లెవెల్ స్ట్రాటజీ వల్ల బ్యాటరీలు ఎక్కువ సైక్లింగ్ స్టేబిలిటీ మరియు ఎనర్జీ రిటెన్షన్ కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ తయారీ ప్రక్రియలకు కూడా ఈ స్ట్రాటజీ అనుకూలంగా ఉంటుంది. ఈవీ గ్రిడ్ స్టోరేజ్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ కోసం విప్లవాత్మక పరిష్కారం ఈ స్ట్రాటజీ ద్వారా వస్తుంది.